హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాటి రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ కార్న్ సమోసాని సింపుల్ మెథడ్లో టేస్టీగా మనం అచ్చం బయట తిన్నట్టుగానే ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా మనం ప్రిపరేషన్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బేసన్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ పిండిని అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పిండిని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం వాటర్ని వేస్తూ మనం కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టాలి. 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న ఈ సైజులో అన్ని బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి పొడిపిండిని తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దని పొడిపిండిలోకి అటు ఇటు డిప్ చేసి చపాతీ కర్రతో తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ పొడిపిండిని చల్లుతూ ఇలా ఎంత వీలైతే అంత పల్చగా ఈ చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తాల్చుకోవాలి. ఇలా తాల్చుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇలా పల్చగా చేసి పెట్టుకున్న చపాతీని ఈ ప్యాన్ పైన వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు తిప్పుతూ జస్ట్ ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఇలాగే మనం అన్ని చపాతీలని రెడీ చేసుకొని ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను ఇంకొక చపాతీని కూడా కాలుస్తున్నాను. ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకొని తీసుకున్నాను. నాకు ఒక 10 వరకు చపాతీలు అయ్యాయండి. ఇప్పుడు ఈ చపాతీలన్నింటినీ పక్కన పెట్టేసి ఫస్ట్ 2 చపాతీస్ని తీసుకొని నైఫ్తో నెమ్మదిగా చపాతీకి ఉన్న 4 సైడ్స్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని చపాతీలని 2 తీసుకుంటూ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. 2 అని ఎందుకు అంటున్నారు అని అనుకోకండి, 1 అయినా కట్ చేసుకోవచ్చు. 2 అయితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి నేను 2 తీసుకొని కట్ చేస్తున్నాను. ఇలా చూడండి, 4 సైడ్స్ని కట్ చేశాను. కట్ చేసుకున్న తర్వాత మనకు సమోసా ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజుని చూసి మనం ఇలా ఫస్ట్ కట్ చేసుకొని అదే మెజర్మెంట్తో మిగతా అన్నింటినీ కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగే అన్ని సమోసా షీట్స్ని నేను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ షీట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనము ఈ సైడ్స్ అన్నీ కట్ చేసాం కదా, ఇవి తీసుకొని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగే నేను కట్ చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చిన్న పీసెస్ని అన్ని ఆయిల్లోకి వేసి వేయించుకోవాలి. నేను వీటిని ఫస్టే ఎందుకు వేయించుతున్నాను, ఎందుకు ఫ్రై చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. చెప్తానండి. ఎందుకంటే మనం సమోసాలోకి స్టఫింగ్కి కార్న్ ప్రిపేర్ చేస్తాం కదా, దాంట్లోకి ఇది మిక్స్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకే నేను ఫస్టే వీటిని ఆయిల్లో ఫ్రై చేశాను. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకొని ఇలా జస్ట్ 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసి మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని 2 కప్పుల వరకు వేసానండి. ఉడికించాను, ఫస్ట్ నేను వీటిని ఉడికించి వేస్తున్నాను. వేసి ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి,
స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ చిన్న చిన్న చిప్స్ని ఇలా స్మాష్ చేస్తూ దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కనుక మీరు చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది ఈ కార్న్ సమోసా. ఇంకా మనం చిప్స్ యాడ్ చేసాం కదా, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కొంచెం వాటర్ని వేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకొని ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్కటిగా షీట్ తీసుకొని ఇలా ఈ లెఫ్ట్ సైడ్ ఇలా వీ షేప్ వచ్చేలాగా చూసుకొని అలా ఫోల్డ్ చేసుకొని పేస్ట్ని పెట్టి అతికించాలి. అలా లెఫ్ట్ సైడ్ అతికించి చేతిలోకి తీసుకొని ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ పెట్టుకొని ఫింగర్తో ప్రెస్ చేస్తూ లోపలికి అనుకొని ఆ పైన ఉన్న షీట్కి మళ్ళీ పేస్ట్ అప్లై చేసి అటు ఎడ్జ్ ఇటు ఎడ్జ్ క్లోజ్ అయ్యేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ ఫోల్డింగ్ చేయడం. ఎవరైనా సరే ఈజీగా ఈ సమోసా ఫోల్డింగ్ చేయొచ్చు. ఇలాగే నేను మరొకటి కూడా మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా వీ షేప్లో వచ్చేలాగా అలా ఫోల్డ్ చేసి పేస్ట్ అప్లై చేసి లెఫ్ట్ సైడ్ ఇలా అతికించాలి. అలా అతికించి చేతిలోకి తీసుకొని స్పూన్తో స్టఫింగ్ని పెట్టేసుకొని ఫింగర్తో ప్రెస్ చేసి పైన ఉన్న షీట్కి పేస్ట్ అప్లై చేసి అటు కార్నర్ ఇటు కార్నర్ ఫోల్డ్ అయ్యేలాగా చూసుకొని అతికించుకోవాలి. చాలా సింపుల్ కదా సమోసా ఫోల్డింగ్. ఇలాగే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను అన్ని సమోసాలను ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా చిప్స్ని, అదే ఆయిల్లోకి మళ్ళీ సమోసాలను కూడా వేసి కాలుస్తున్నాను. సమోసా కాల్చేటప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టి కాలవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాలవడం వల్ల అన్ని కార్నర్స్ మాడిపోతాయి, మధ్యలో సరిగ్గా ఉడకదు. సో ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ సమోసాస్ కూడా వేసి కాల్చుతున్నాను. ఇలాగే అన్ని సమోసాలను కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. చూడండి, ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన కార్న్ సమోసా రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి. నేను చేసిన ఈ రెసిపీ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.